Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. వేకువలోన ఆకాశం మామిను చేరింది సవి పాపం చలివేసి ఆమెను వేడింది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన ఆన్సర్ నేను చేస్తాను. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను ఇన్స్టాగ్రామ్ లింకు లేదా కైన్మాస్టర్ ప్రో లింకు రెండు ఇచ్చాను. రెండు వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్ అప్లికేషన్ ఓపెన్ చేసి పైన సర్చ్లో ఈశ్వర్ టెక్ అని సెర్చ్ చేయండి. అక్కడ మన లోగోకు సంబంధించిన ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ మనదే అనమాట. దాంట్లో జాయిన్ చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి గైస్ ఇక్కడ వచ్చేసి నేను 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను. వన్స్ పెట్టుకున్నాక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేశాను. అదే ఇమేజ్ని మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. నేనైతే ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసి ఎండ్ అయిపోతున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక ఈకకు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తుంటే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన ఆల్మోస్ట్ 3 ఇమేజ్లు ఏంట. ఆ ఇమేజ్ల కిందనే మీకు డౌన్లోడ్ లింకు లేదా గెట్ ఫైల్స్ లింకు లేదా ఆల్ మెటీరియల్స్ లింకు దాంతో పాటే కలిపి మీకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్లాక్ ఇమేజ్ లింకు లేదా లిరిక్స్ లింక్ అని సో 2 విధాలుగా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి ఫస్ట్గా ఈ యొక్క ఫ్రేమ్ని ఇక్కడ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ యాడ్ పెట్టుకున్న తర్వాత ఇదే ఫ్రేమ్ని సైజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఈ లేయర్ను ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి రైట్ క్లిక్. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ ఇవ్వాలనుకుంటారో వన్స్ మీ ఫొటోస్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా ఒక ఫుల్ స్క్రీన్ లాగా ఉండాలి. ఓకే, సపోజ్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టేసి సేమ్ ఆప్షన్ కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేసి రైట్ క్లిక్. ఓకే, సో ఇంకా మీ ఫోటో కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు నేను ఒక ఇమేజ్నే ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. మేము మల్టీ ఇచ్చుకుంటాం బ్రో అంటే మీ ఇష్టం మీ చాయిస్. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ దాంతో పాటే కలిపి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లిరిక్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అదే లిరిక్స్ను ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఫుల్గా ఉంటుంది లిరిక్స్. ఈ విధంగా మనకు ఫుల్ స్క్రీన్లో డ్రాగ్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు మల్టీ అని అప్లై చేసి రైట్ క్లిక్. ఓకే, సో లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ నేను ఫైనల్లీ మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు, ప్లే చేయకూడదు. ఓకే, సో ఫైనల్లీ ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఫస్ట్ డెమోలో చూసినట్టుగా యాచ్టీస్ వస్తున్నాయి కదా. ఇంకా ఆల్మోస్ట్ ఫొటోస్ వచ్చేసాయి, వీడియోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. సో ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తున్నాయి, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.